వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. నేను మీ జంగం శివ అండి. డిఎస్సి అభ్యర్థులకు ఒక చక్కని ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే అందించాలనుకుంటున్నా. ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో ఒక్క 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియో చూసినట్లయితే మీ జీవితంలో తప్పకుండా విజయం సాధించడానికి ఈ వీడియో ఎంతగానో తోడ్పడుతుంది. సార్ ఏంటి అలా అంటున్నారంటే తప్పకుండా అండి, ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. మొదటగా మీరు తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. అదేవిధంగా నలుగురు మిత్రులకు ఈ వీడియో నిజంగా ఉపయోగపడుతుందని షేర్ చేయండి. ఇక విషయాంశంలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ ఏపీ డిఎస్సికి 6100 పోస్టులతో ఆమోదం పొందింది అన్న విషయం అందరికీ సభితమే. దీనితో పాటు ఒక వారం రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా టెట్ నిర్వహిస్తుంది. టెట్కు దాదాపు 2022, 23, 24 ఈ అకాడమిక్ ఇయర్లో డిఏడి బిఎడ్ చేసిన అభ్యర్థుల కోసం తప్పకుండా టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. అయితే టెట్ ముందర నిర్వహిస్తారా, డిఎస్సిని ముందర నిర్వహిస్తారా అనే సందేహాలు. అదేవిధంగా 6100 పోస్టు ఎవరికి సాలవే? అయితే దీనిలో హెచ్జిడీలు కేవలం 2000 అంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ 3000 పైచీలకు అంటున్నారు. అయితే హెచ్జిడీల కోసమే కనీసం ఎక్కువగా కనీసం 6 నుంచి 8 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. 8 లక్షల మంది అభ్యర్థుల కోసం కేవలం 2000 పోస్టులు ఇస్తే వాళ్ళు సహిస్తారా? ఎన్నికల ముందు ఇలాంటి నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి నష్టమా, లాభమా? అదేవిధంగా ఒకవేళ ఇవే స్టాటిస్టిక్స్తో ఇదే నోటిఫికేషన్ వస్తే ఒకవేళ ఆ 2000 పోస్టులో కూడా నేను ఉంటానా, ఉండలేనా, ఒకవేళ ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి అన్ని విషయాలు వివరిస్తూ అదేవిధంగా ప్రభుత్వం కొత్త మాట తీసుకొచ్చింది. ఏంటంటే అప్రెంటిసెస్ విధానాన్ని దాదాపు 1996 నుంచి 2010 దాకా 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులు పోరాడి 14 సంవత్సరాల కృషి ఫలితంగా 2010వ సంవత్సరంలో అప్రెంటిస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అయితే 2024 వచ్చే సమయానికి మళ్ళీ అప్రెంటిస్షిప్ విధానం ద్వారా జగన్ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత. ఇంతగా అప్రెంటిస్షిప్ విధానం అంటే ఏంటి అన్న వివరాలను, అదేవిధంగా ఏపీ టెట్ డిఎస్సి ఎప్పుడు జరగవచ్చు, డేట్స్ ఎలా జరగవచ్చు, తర్వాత కొత్తగా ఏజ్ లిమిట్ మార్పు చేశాడు. ఈ విధంగా ఇలాంటి కాన్సెప్ట్తో పాటు ఏ విధంగా స్టాటిస్టిక్స్ ఫాలో అయ్యి ఏ విధంగా ఫాలో అయితే సక్సెస్ వస్తాయి అన్న వివరాలను పూర్తిగా అయితే ఈ వీడియోలో చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ జేవిఎస్ ఎడ్యుకేషన్ క్లాసెస్. ఇక మొదటగా ఏపీ టెట్. అయ్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ఏపీ టెట్ నిర్వహిస్తామని. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, మనకున్న డేట్స్ ఎన్నాయి అంటే 68 రోజులు ఉన్నాయి ఈ రోజుకు ఎలక్షన్లో. అయితే ఇంకా డేట్ అయితే రాలేదు. ఒక 10 రోజులు అటు ఇటు అనుకుంటే కూడా ఒక 70 రోజులు అనుకుందాం. 70 రోజుల షెడ్యూల్లో ఒక ఎగ్జామ్ నిర్వహించాలంటే చాలా కష్టం. ఒకవేళ నిర్వహించా ఒక ఎగ్జామ్ అయితే నిర్వహించు, అది టెట్ మాత్రమే నిర్వహించడానికి 100% ఛాన్స్ ఉంది. ఒక ప్రభుత్వం కాకిలెక్కలు చెప్తున్నాయా ఏమని అంటే 2 ఒకటేసారి అప్లికేషన్ విధానం స్టార్ట్ చేసి 8 రోజులు టెట్టు, 15 రోజులు డిఎస్సి నిర్వహిస్తాం. 185 సెంటర్లు మా దగ్గర ఆన్లైన్ సెంటర్లు ఉన్నాయని ప్రభుత్వము చెప్తా ఉంది. అయితే ఇది ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచిద్దామండి. ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూస్తున్నాం. మనకు సిలబస్, ప్లాన్ ఇవన్నీ చూస్తున్నాం. మొదట ఏపీ టెట్ గురించి తెలుసుకున్నామండి. మనకు ఏపీ టెట్ అంటే ఏముంటాయి అంటే మనకందరికీ తెలుసు. టెట్ ఆల్రెడీ చాలా మంది 130+ తెచ్చుకున్న వాళ్ళు, ఎవరైతే 130+ తెచ్చుకున్న వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ కావడం ఉత్తమము. అయితే ఎవరైతే 130 బిలో ఉన్నారో వాళ్ళు మాత్రం 100% టెట్ ప్రిపేర్ కావాలి. ఎందుకంటే టెట్ స్కోరు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. టెట్ స్కోర్ మంచిగా ఉంటేనే తప్ప డిఎస్సిలో అయితే జాబ్ వచ్చే సీజన్లు అయితే లేవు. ఎందుకు సార్ అలా అంటున్నారు? ఏది సార్ అంటే ఒకసారి క్లారిటీగా చూసుకుందామండి. ఒకసారి సిలబస్, ప్లాన్ స్టార్ట్ చేసే తర్వాత చూస్తున్నాం. ముందు ఏపీ టెట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అంటే ఏపీ టెట్ సంబంధించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏపీ టెట్లో సైకాలజీ మనకు కీ రోల్ తీసుకుంది. ఎన్ని మార్కులు ఉంటున్నాయి అంటే 30 మార్క్స్ ఉంటుంది. తర్వాత తెలుగు ప్లస్ మెథడ్ ఎంత ఉన్నాయి అంటే 30 మార్క్స్ ఉంటుంది. మనకు అందరికీ తెలుసు. 24 మార్కులు కంటెంట్ ఉంటే 6 మార్కులు మెథడ్కు ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ కంటెంట్కి వచ్చేసి 24 మార్కులు, మెథడాలజీకి వచ్చేసి 6 మార్కులు వచ్చేసి మొత్తం 30 మార్కులు ఉంటుంది. తర్వాత మ్యాథ్స్ ఆల్సో సేమ్ అండి. మ్యాథ్స్ కంటెంట్ వచ్చేసి 24 మార్కులు, మెథడాలజీకి 6 మార్కులు ఉంటాయి. తర్వాత సోషల్ సంబంధించి ఎన్ని మార్కులు ఉంటాయంటే 3 మార్కులు మెథడాలజీకి ఉంటాయి, 12 మార్కులు కంటెంట్కి ఉంటాయి. తర్వాత సైన్స్కి వచ్చినట్లయితే సేమ్ అండి. 12 మార్కులు కంటెంట్, 3 మార్కులు మెథడాలజీ.
ఈ విధంగా మొత్తంగా వచ్చేసి టెట్ కు సంబంధించి ఎన్ని మార్కులు ఉంటాయంటే 150 మార్క్స్ ఉంటాయండి. ఎవరికైతే 150 అవుట్ ఆఫ్ ఏంటి 150 అవుట్ ఆఫ్ ఎంత 150 అవుట్ ఆఫ్ 150 వస్తే వాళ్ళకు టెట్ వెయిటేజ్ మార్కులు ఎంత అంటే 20 మార్కులు అని గుర్తుపెట్టుకోవాలి. సార్ ఎలా కేటాయిస్తారు సార్ అంటే ఒక టెట్ లో మనకు వచ్చిన 7.5 మార్క్స్ ఎంత 7.5 మార్క్స్ వస్తే ఒక మార్కు సమానం. అదే 15 మార్కులు వచ్చాయనుకోండి 2 మార్కులతో సమానం గుర్తుపెట్టుకోవాలి. ఈ వెయిటేజ్ ఎలా ఉపయోగపడుతుంది సార్ అంటే ఒకసారి చూసుకుందామండి. ఇది ఏపీ టెట్ ప్యాటర్న్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఒకసారి డిఎస్సి గురించి చూసుకుందాం. ఒకవేళ డిఎస్సి ఇస్తే డిఎస్సి విధానంలో ఎలా ఉంటుంది సబ్జెక్ట్ వైజ్ చూద్దామండి. ఇక నెక్స్ట్ ఏపీ డిఎస్సి. ఓకే, ఏపీ డిఎస్సి. ఓకే, ఏపీ డిఎస్సికి వచ్చేసి ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి ఏం కథ అని ఒకసారి చూసుకుందాం. ఇక ఏపీ డిఎస్సికి వచ్చినట్లయితే మొదట ఏమొస్తుంది అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 10 మార్క్స్ ఉంటుంది. ఎన్ని మార్కులకు ఉంటుంది 10 మార్క్స్ ఉంటుంది. తర్వాత క్లాస్ రూమ్ ఏంటి క్లాస్ రూమ్ అప్లికేషన్ వచ్చేసి 5 మార్క్స్ ఉంటుంది. పిఐఈ వచ్చేసి 5 మార్క్స్ ఉంటుంది. తర్వాత మిగతా సబ్జెక్టులు అంటే ఇక పిఐఈ తర్వాత ఉన్న మనకి కామన్ సబ్జెక్ట్స్ ఏముంటాయి ఇవి ప్రధానంగా ఎన్ని మార్కులు ఉంటాయంటే 20 మార్క్స్ ఉంటాయండి. ఇక మిగతా అవన్నీ కూడా కామన్ ఉంటాయి. ఏముంటాయంటే తెలుగు ప్లస్ మెథడ్ వచ్చేసి 9+3, తర్వాత ఇంగ్లీష్ ప్లస్ మెథడాలజీ వచ్చేసి 9+3, తర్వాత మ్యాథ్స్ ప్లస్ మెథడాలజీ వచ్చేసి 9+3, తర్వాత సైన్స్ ప్లస్ మెథడాలజీ వచ్చేసి 9+3, తర్వాత సోషల్ ప్లస్ మెథడాలజీ ఈక్వల్ టు 9+3. మొత్తంగా ఎన్ని ఉంటాయండి ఇవి వచ్చేసి 60 మార్క్స్ ఉంటాయండి. ఈ రెండు కలిపితే ఎంత ఉంటుంది టెట్ డిఎస్సి వెయిటేజ్ అంటే 80 మార్కులు. ఎన్ని క్వశ్చన్లు ఉంటాయంటే 160 క్వశ్చన్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. డిఎస్సి ప్యాటర్న్ వచ్చేసి 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చిన 80 మార్క్స్ కు ప్లస్ ఇక్కడ టెట్ ఇది ఎంత ఉంది 150 మార్క్స్ ఉన్నాయి కదా, కలిపితే టెట్ కి వచ్చేసి 20 మార్క్స్, మొత్తం టోటల్ వచ్చేసి 100 మార్క్స్ వెయిటేజ్ తీసుకొని మనకు స్కోర్ పాయింట్స్ ఎట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్ కు నీకు దాదాపు 80, 75, 65 పైన ఉంటే తప్ప జాబ్ వచ్చే సూచన లేదు. లాస్ట్ టైం డిఎస్సిలో 70+ ఉన్న వాళ్ళకి తప్ప 70 బిలో ఉన్న వాళ్ళకి అయితే జాబ్ రాలేదు. అందుకే ఈ 20 మార్క్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తాయంటే చూడాలి. ఒకవేళ నీకు టెట్లో ఒక్క మార్క్ ఎక్స్ట్రా అంటే టెట్ వెయిటేజ్ 20 మార్క్స్లో ఒక మార్క్ వచ్చిందంటే డిఎస్సిలో 2 క్వశ్చన్లు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే డిఎస్సిలో 2 క్వశ్చన్లు కరెక్ట్ చేస్తే తప్ప నీకు ఒక మార్క్ సాధించలేవు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి బాగుంది టెట్ వెయిటేజ్ గురించి చెప్పారు, డిఎస్సి గురించి ప్యాటర్న్ గురించి చెప్పారు. అయితే ఈ సిలబస్ విధానంలో ఈ ప్యాటర్న్ విధానంలో టెట్ స్కోర్ ఎంత కీలకమయ్యా అంటే ఉదాహరణ చెప్దాం. మనకు ఆల్రెడీ ఈ ప్యాటర్న్ అర్థమైంది అనుకుంటారా. ఒకవేళ ఇది ఏపీ టెట్ కదా, దీన్ని వదిలేసుకుందాం, మ్యాటర్ చూపిద్దాం. ఒకవేళ నీకు టెట్ లో వెయిటేజ్ 15 మార్కులు వచ్చింది అనుకుందాం అనుకోండి. అదే డిఎస్సిలో ఈ 15 మార్కులు ఎన్ని క్వశ్చన్లకు సమానం అంటే 30 క్వశ్చన్లకు సమానం. ఏంటి ఇవి 30 క్వశ్చన్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అంటే ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి 20 క్వశ్చన్లు ఉంటాయి. కరెంట్ అఫైర్ క్లాస్ రూమ్ అప్లికేషన్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి సైకాలజీ. క్లాస్ రూమ్ అంటే తరగతి గది అన్వయం అండి, సైకాలజీ సంబంధించిన కాన్సెప్ట్. తర్వాత పిఐకి వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ కంటెంట్కి వచ్చేసి 18 ప్లస్ మెథడాలజీకి 6, 18 + 6 ఇలా మొత్తంగా వచ్చేసి 80 అంటే 160 క్వశ్చన్లు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇదే స్కోర్ టెట్ కు సంబంధించి అన్వయించాలంటే దాదాపుగా 30 క్వశ్చన్స్ చేస్తే తప్ప టెట్ లో 15 మార్క్స్ ఉండవు. ఒకవేళ నీకంటే పక్క అభ్యర్థి టెట్ లో 2 మార్కులు ఎక్కువ నీకంటే తెచ్చుకున్నాడంటే వాళ్ళు నువ్వు క్రాక్ చేయాలంటే కనీసం డిఎస్సిలో 5 క్వశ్చన్లు కరెక్ట్ చేస్తే తప్ప నీకు జాబ్ వచ్చే పరిస్థితి లేదు. అంటే డిఎస్సిలో పక్కవాడి కంటే 5 క్వశ్చన్లు కరెక్ట్ చేస్తే తప్ప నువ్వు వాడి 2 మార్కులు దాటలేవు. ఆ 2 మార్కులు ఎలా దాటాలి అంటే టెట్ లో మంచి స్కోర్ తెచ్చుకోవాల్సిందే. కాబట్టి టెట్ కీలకం. ఎవరైతే నిజంగా 130+ ఉన్నారో, ఎవరైతే 130+ ఉన్నారో వాళ్ళైతే డిఎస్సికే ప్రిపేర్ కండి అని చెప్తున్నా. ఎవరైతే 130 బిలో ఉన్నారంటే టెట్తో పాటు డిఎస్సికి. సరే ఏం డిఫరెంట్ అంటే గుర్తుపెట్టుకోండి. డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, క్లాస్ రూమ్ అప్లికేషన్స్, పిఐ ఈ 3 కాన్సెప్ట్స్ కొత్తగా వచ్చి చేరుతాయి. ఈ 3 కాన్సెప్ట్స్ కొత్తగా వచ్చి చేరుతాయి. ప్యూర్ సైకాలజీ మాత్రం ఉండదు. ప్యూర్ సైకాలజీ తీసేసి కరెంట్ అఫైర్స్, క్లాస్ రూమ్ అప్లికేషన్ చదివితే డిఎస్సికి సిద్ధం. ఒకవేళ ఇవే వదిలేసి సైకాలజీ మొత్తం చదివితే టెట్కి సిద్ధం. ఈ 2 కాన్సెప్ట్ అంటే దాదాపు 80% సిలబస్ ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. ఇది డిఎస్సికి టెట్కున్న ఇంటర్ కాన్సెప్ట్. సార్ బాగుంది సార్, ఈ విధానం బాగుంది, ఏదో మ్యాటర్ అయితే బాగా చెప్పారు. తర్వాత అప్రెంటిస్ పీరియడ్ అంటున్నారు, అది ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి. అప్రెంటిస్ పీరియడ్ అంటే ఏంటంటే
ఇప్పుడు ఆల్రెడీ మనం సచివాలయాల్లో చూసాం. ఫస్ట్ 2 సంవత్సరాల పాటు 15,000 గౌరవ వేతనంతో పనిచేయాలండి, తర్వాత రెగ్యులర్ చేస్తాం అని జగనన్న ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇక 15,000 జీతంతో స్టార్ట్ అయిన సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు దాదాపు 25,000 పైసలకు జీతంతో తీసుకుంటారు. ఈ విధానాన్నే అప్రెంటిస్ విధానము అంటారు. ఒకప్పుడు అంటే ఎప్పుడు కాదండి, 2010 వరకు 2010లో అప్రెంటిస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఒకవేళ అప్పుడు ఎలా ఉన్నదంటే ఎస్జిటికి వచ్చేసి దాదాపు 1,200 రూపాయల జీతము, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసి 1,500 రూపాయల జీతము, నామమాత్రము జీతంతో ఉద్యోగాలు జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత వాళ్ళని ప్రభుత్వం రెగ్యులర్గా గుర్తించి అంతవరకు టీఏ కానీ ట్రావెలింగ్ అలవెన్స్ కానీ ఎటువంటి ఇవ్వకుండా, భోజన సదుపాయాలు వసతి సదుపాయాలు అందకుండా, టీఏ అందకుండా కేవలం నామమాత్రపు జీతానికి ఉద్యోగం చేస్తూ 2 సంవత్సరాలు ఎవరైతే నిలబడతారో వాళ్ళకు మాత్రం పర్మెంటేషన్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకి ఫుల్ శాలరీ స్కేల్తో ఇవ్వడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధానాన్ని ప్రస్తుత జగనన్న ప్రభుత్వం తేవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆల్రెడీ జగన్ ఆర్థిక శాఖ వద్ద నేను ఎటువంటి కొత్త పోస్టు రిక్రూట్మెంట్ చేయనని సంతకం చేయడం కారణమండి. దాని ద్వారా ఆర్థిక శాఖ పర్మిషన్ కోసం కేవలం ఈ అప్రెంటిస్ విధానం అనేది తీసుకురావడం అనేది. సాక్షాత్ ఈ అప్రెంటిస్ విధానం రద్దు చేసి కూడా దాదాపు 14 సంవత్సరాలు గడిచిపోయింది. అటువంటి పాత విధానాన్ని తీసుకురావాలని జగనన్నకి ఎలా ఆలోచన వచ్చిందో ఏమో కానీ ఆర్థిక శాఖ వద్ద ఏదో ఒకటి చెప్పి, లేదంటే ఇంత అవసరం ఉంది అని కేంద్రం వద్ద మొరబెట్టుకుంటే కూడా కేంద్రం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పోయిన జూన్లో చెప్పింది దాదాపు 50,000 ఉపాధ్యాయ ఖాళీగా ఉన్నాయ్యా ఆ తెలుగు రాష్ట్రాల్లో అని చెప్తే, మన జగనన్న గారేమో 8,000 అని ఒకసారి, 15,000 అని ఒకసారి, 20,000 అని ఒకసారి, మన 6,000 అని ఒకసారి ప్రకటించడం పిచ్చోని చేతిలో రాయిలాగా వానికి బుద్ధి పుట్టినట్లు ఇదే మాట్లాడుతున్నాడు. ఇది అప్రెంటిస్ విధానం. సార్ బాగుంది సార్, మళ్ళీ ఏజ్ లిమిట్ ఏమిటి? ఆల్రెడీ అందరికీ మనకి ఏజ్ లిమిట్ అండి. ఎందుకంటే కరోనా పుణ్యమా అని చాలా మంది అయితే ప్రిపరేషన్ కోల్పోయారు, నోటిఫికేషన్ లేక తికామక పడ్డారు. అయితే మన జగనన్న పుణ్యమా అని గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలో చేపట్టాలని అనుకున్న విద్యార్థులందరూ ఎదురు చూసి ఏజ్ దాటిపోయే పరిస్థితి వచ్చింది. అయితే జగనన్న సర్కార్ కొత్త తీపి కబురు అని చెప్పి పాత మాటని తిప్పి రాసిందండి. ఏం చేయలేదు, పాత మాటని తిప్పి రాసింది. సరే ఏంటి సార్ అలా అంటారంటే, లాస్ట్ టైం 44 years ఉన్నది ఏజ్ లిమిట్, ఇప్పుడు ఏం చేశాడంటే 2 సంవత్సరాలు తగ్గించి, ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు తగ్గించి 42 సంవత్సరాలు చేశాడు. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు +5 years అని చెప్పాడు. ఏం చెప్పాడు? +5 years చెప్పాడు. 42 + ఎంత? 47 years. ఆల్రెడీ మనకందరికి తెలుసు బీసీలకు ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఎస్సీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు మినిమం ఎక్స్టెన్షన్ అందరికి తెలుసు. ఒకవేళ 44 + 7 3 ఎంతండి? 47 years. ఇది కామన్ అండి, ఏమీ పెంచలేదు, విధానం అయితే మారిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. 42 నుంచి 47 years వరకు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు డిఎస్సి రావడానికి అర్హత. ఇది ఏజ్ రిలాక్సేషన్ గురించి. బాగుంది సార్, ఏజ్ రిలాక్సేషన్ ఎంతవరకు? 47 years ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డిఎస్సి రాయడానికి అర్హులు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సింది ఏంటి అంటే బుక్స్ అండి. సార్ బుక్స్ గురించి ఒకసారి రెఫర్ చేయండి సార్, ఏ బుక్స్ కావాలి? ఆల్రెడీ బుక్స్లో చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఇలా బుక్స్ చదవాలి, ఏ ఇయర్ బుక్స్ చదవాలి అని చెప్తున్నాను. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పోస్టులు ఎన్ని వస్తాయి అన్న విధానం మీరు మర్చిపోండి. మీకు కావాల్సింది కేవలం ఒక పోస్టే. సార్ మా జిల్లాలో 4 పోస్టులు ఉన్నాయంటే నేను ఎలా రాయాలి సార్ అని బాధపడకుండా ఆ 4గిట్లో ఒకటిగా ఉండటానికైనా ప్రయత్నం చేయడం ఉత్తమం. ఎందుకు చెప్తున్నా అంటే ఏ పాజిటివ్ మైండ్ గివ్ ఏ లాట్ ఆఫ్ అన్నెసెసరీ బటన్ డివిజన్స్ గోస్ టు యువర్ సక్సెస్. అంటే ఎంతో ఆశా దృక్పథం ఉన్నవాడు ప్రయత్నిస్తూ ఉంటే ఎంతో బరువైన దాన్నైనా విజయం సాధించి అంటే మోసే శక్తిని వచ్చి విజయం సాధిస్తాడని గుర్తుపెట్టుకోండి. అంటే ఏం సార్ బాగా చెప్తున్నారు, ఏదో నాకు అర్థం కాలంటే గుర్తుపెట్టుకొని, ఎప్పుడైతే నేను చేయగలను అన్న దృఢ సంకల్పం ఉన్నప్పుడు ఎంతో మోయలేని భారమైన సులువుగా మోసి విజయం సాధించవచ్చు అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. సార్ మొదట ఏం చేయాలి, ఏ బుక్స్ కావాలి ఇలా అంటున్నారు కదా. 2,000 పోస్టులు అంటే సాటిస్ఫై కామా అంటే సాటిస్ఫై అయితే కాలేము. 5 సంవత్సరాలు ఎదురు చూసి కనీసం ఒక 15,000 పైన పోస్టులు వస్తే అందరూ కనీసం 15,000 మంది ఉపాధ్యాయులుగా మారితే ఎంతో ఆనందపడే వాళ్ళం. కేవలం 6,000 అంటున్నారు. సరే వచ్చిందో సచ్చిందో, దాని ఏమంటే సచ్చినోడి పెళ్లికి వచ్చిందేనే కట్నం అన్నట్లుగా
వచ్చిన 6000 పోస్టులో కూడా నీ పేరు ఉండాలంటే ఏం చేయాలి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు, వస్తున్నాడకైతే వస్తుంది, రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో 10వ వస్తుందో 15 వస్తుందో అది మాత్రం వదిలేసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. అయితే మీరు ఏం చేయాలి, అప్పటికల్లా మీకు కావాల్సిన పుస్తకాలన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. సార్ ఏ ఏ పుస్తకాలు కావాలి, ఏం కథ పుస్తకాలు కావాలి, ఎలా చదవాలి గుర్తుపెట్టుకోండి. మనకు చాలా 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 ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్. ఏంటి టెక్స్ట్ బుక్స్ ఏంటి సార్ అంటే టెక్స్ట్ బుక్ గురించే ప్రశ్నలు అడుగుతాడు. నేను లక్షసారి చెప్తాను, ఫస్ట్ డిఎస్సి క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను, టెక్స్ట్ బుక్సే నమ్మండి, టెక్స్ట్ బుక్సే నమ్మండి, టెక్స్ట్ బుక్సే నమ్మండి. టెక్స్ట్ బుక్ దాటి మీకు క్వశ్చన్లు ఇవ్వడు, టెక్స్ట్ బుక్ దాటి మీకు క్వశ్చన్లు ఇవ్వడు. అప్ టు థర్డ్ టు 8th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ మాత్రమే వాడండి. అప్ టు 8th వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ వాడండి. 9th మాత్రము న్యూ అండ్ ఓల్డ్ బుక్స్ చదవాలి. 10th మాత్రం ఓల్డ్ బుక్స్ మాత్రమే చదవాలని గుర్తుపెట్టుకోవాలి. ఇవి టెక్స్ట్ బుక్స్ విషయానికి. సార్ టెక్స్ట్ బుక్స్ 3rd to 8th క్లాస్ న్యూ, తర్వాత 9th న్యూ అండ్ ఓల్డ్, 10th ఓల్డ్. ఇవే టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా మీ చేతులు ఉండాలి డిఎస్సి సాధించాలంటే. కనీసం డిఎస్సి వెళ్ళేటప్పుడు కనీసం 2 లేదా 3 సార్లు రివిజన్ చేసి ఉండాలి, 2 లేదా 3 సార్లు రివిజన్ చేయాలి. సరే ఈ బుక్స్ చదివితే నాకు జాబ్ వస్తుందా అంటే ఈ బుక్స్ మాత్రమే చదివితే రాదండి. ఈ బుక్స్తో పాటు కొన్ని బుక్స్ చదవాలి. అది సైకాలజీ సంబంధించి బిఎడ్ ప్లస్ డిఎడ్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి. సరే ఇవి రెండు చదవలేము అనుకుంటే సాయి గంగా వాళ్ళది ఎవరిది, సాయి గంగా అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళది అండి, కోచింగ్ సెంటర్ వాళ్ళది. సైకాలజీ ఎక్సలెంట్ ఉంది బుక్ ఇది. కానీ లేదు సార్ మేము అంతగా చేసుకోలేం అనుకుంటే కూడా ఎస్ఎన్ఎస్ వాళ్ళది కూడా సైకాలజీ బుక్ అయితే పర్వాలేదు. మరీ ఓవర్ డెప్త్ లేకుండా ఎంతవరకు అర్థం కావాలో అంతవరకు సాయి గంగా కోచింగ్ సెంటర్ వాళ్ళదైతే ఎక్సలెంట్ ఉంది సైకాలజీ టెక్స్ట్ బుక్ వరకు, మీరు తప్పకుండా తెచ్చుకోండి. తర్వాత మనకు స్కూల్ ఏంటంటే పిఐఈ గురించి కావాలి. సార్ పిఐఈ కూడా మనకు డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్. పిఐఈకి సంబంధించి ఏ బుక్ తెచ్చుకోవాలంటే జంగం విశ్వనాథ్ గారి పుస్తకం కానీ జంగం విశ్వనాథ్ గారిది కానీ లేదంటే సాయి గంగా వాళ్ళది కూడా పిఐఈ బుక్ ఎక్సలెంట్ ఉందండి. ఈ 2 బుక్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. బుక్స్ సాయి గంగా వాళ్ళదన్నా కానీ జంగం విశ్వనాథ్ గారిది కానీ పిఐఈ పుస్తకం. సైకాలజీ విషయానికి వచ్చినట్లయితే సాయి గంగా లేదంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అది ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇక ఇవి తప్పితే మనకు కావాల్సినవి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ బుక్స్ వచ్చేసి ఎస్ఎన్ఎస్ వాళ్ళది ఈ బుక్ ఉంది ఆల్రెడీ, ఆన్లైన్లో మస్తు దొరుకుతున్నాయి. టెక్స్ట్ బుక్స్ ప్రతి బుక్ స్టాల్ దొరుకుతున్నాయి. కేవలం 299 ప్రైస్ పెట్టాడు, మనకు వచ్చేసి 210, 215 రూపాయలు, 220 రూపాయల మధ్యనే దొరుకుతుంది. ఇయర్ బుక్ ఎస్ఎన్ఎస్ వాళ్ళదైతే ఖచ్చితంగా వీలైతే తీసుకోండి. బుక్ అయితే ఎక్సలెంట్, బొమ్మలతో సహా చాలా చాలా ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది బుక్స్. ఇవి ప్రస్తుతానికి మన దగ్గర కావాల్సిన ఆయుధాలని గుర్తుపెట్టుకోండి. 3rd to 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్, 9th న్యూ అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్. సార్ మా దగ్గర లేవు అంటే ఆన్లైన్లో పీడిఎఫ్ అయినా ప్రింట్ తీసుకోండి, లేదంటే మీరు ఆన్లైన్లో చదివి ఓపిక ఉంది సార్ మా దగ్గర అంటే ఆన్లైన్ చదువుకోవచ్చు. 10th క్లాస్ మాత్రం ఓల్డ్ బుక్స్ అండి, కొత్తవి అయితే అప్డేట్ కాలేదు, అప్డేట్ బుక్స్. ఇంకా సైకాలజీ వచ్చేసి డిఎడ్ బిఎడ్ బుక్లు ఉంటే, టెక్స్ట్ బుక్లు ఉంటే చదవండి. మాకు అర్థం కాలేదు సార్ అన్న పక్షాన్ని సాయి గంగా వాళ్ళది బుక్ అయితే బాగుంది సైకాలజీ, లేదంటే ఎస్ఎన్ఎస్ వాళ్ళది కూడా సైకాలజీ బుక్ అయితే బాగుంది, తీసుకోండి. అదేవిధంగా పిఐకి వచ్చినట్లయితే జంగం విశ్వనాథ్ గారిది కానీ సాయి గంగా వాళ్ళది కానీ బాగుంది. సాయి గంగా పిఐ బుక్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి. సాయి గంగా బుక్స్ అయితే దాదాపుగా టెక్స్ట్ బుక్లో ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని ప్రతి ఒక్క దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సాయి గంగా వాళ్ళ బుక్స్. వీలైతే దగ్గరలో ఉంటే అవైలబుల్ ఉంటే పర్చేజ్ చేసుకోండి, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే చాలా తక్కువ ప్రైస్కే రావడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికైతే ఎస్ఎన్ఎస్ వాళ్ళ బుక్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇవి టెక్స్ట్ బుక్ సంబంధించి. సార్ బాగుంది, ఇవన్నీ బాగా చెప్పారు, మరి ఇక అసలైన విషయం చెప్పట్లేదు ఏంటి సార్ అంటే మనకు చాలా తక్కువ పీరియడ్ ఉంది. మహా అంటే ఒక 60 రోజులు ఉందండి పీరియడ్. ఎన్ని రోజులు ఉంది? 60 డేస్ ఉంది సార్. ఈ 60 డేస్లో మేము విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 60 డేస్ ప్లాన్
చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు గత 4 సంవత్సరాల్లో ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇన్నాళ్ళు చదివి గత 6 నెలలుగా వదిలేసి ఏదో జాబ్, పార్ట్ టైం జాబ్, ఇంట్లో కాలం గడుస్తలేదు సార్, ఇంట్లో తినడానికి కష్టమైంది, ఇంట్లో అప్పులు ఎక్కువయ్యాయి అన్న వాళ్ళు చాలా మంది వదిలేసి రీస్టార్ట్ మొదలు పెడితే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వీడియో తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరి కోసం 60 డేస్ అయితే చాలా చాలా తక్కువ అని చెప్పుకోవాలి. కానీ ఈ 60 డేస్లో కూడా పక్కాగా ప్రణాళిక వేసుకొని చదివినట్లయితే సక్సెస్ సాధించవచ్చు. ఈ 60 డేస్ ఏం చేయాలి అంటే, ఒకటి ప్లానింగ్ తీసుకోవాలి. ఏంటి ప్లానింగ్ తీసుకోవాలి సార్? మనకు ఒకటే లక్ష్యం అండి. ఏం కావాలి? డిఎస్సిలో జాబ్ కావాలి. ఏం కావాలి? డిఎస్సిలో జాబ్ కావాలి. అయితే ఈ జాబ్ సాధించాలంటే ఒకటి పట్టుదల ఉండాలి. నీలో మొదటగా ఉండవలసిన పాజిటివ్ థింకింగ్. నేను సాధించగలనే కృషి నీలో ఉంటే విజయం నీదే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లానింగ్ చేసుకునే విధానం ఎలా ఉండాలంటే, నీ మైండ్ సెట్ ఎలా చెప్తే అలాగే ఉండాలి. పక్కవాడి మైండ్ సెట్ కోసం నేను గీసిన 60 రోజుల ప్లాన్ నీకు సరిపోదు బాబు. నువ్వు సొంతంగా తయారు చేసుకున్న ప్లానే నీకు సరిపోతుంది. కొందరు చెప్తూ ఉంటారు 100 డేస్ ప్లాన్ గీసాం, అందరూ ఫాలో కండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇలా కారు. ఎలా అవుతారు అంటే, ఎవరికి ప్లాన్ వాడే ఉండాలి. సార్ నాకు అంత స్టామినా లేదు, నాకు చాలా బర్డెన్ ఉంది, చాలా కన్ఫ్యూజన్ ఉంది, టెన్షన్ ఉంది, రాలేదు సార్ అంటే ఒక ప్లాన్ చెప్తాను, గుర్తుపెట్టుకో మిత్రమా. ప్లాన్ వేసిస్తా, కానీ ప్రిపేర్ అవ్వాల్సింది మీరే. ఎందుకంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఫుడ్ వస్తుంది, కానీ తిని పెట్టి అరిగించుకునే శక్తి మాత్రం నీదే. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినంత మాత్రం బిర్యానీ ఇంటికి వస్తుంది. బిర్యానీ డబ్బా తీసి తిని కడుపులో అరిగించుకునే శక్తి నీలో ఉంటేనే అది శరీరానికి వంట పడుతుంది. అదేవిధంగా ప్లాన్ గీసి నీకు ఇస్తాను, తర్వాత నువ్వు దాన్ని ప్లాన్ ప్రకారం పాటించి ఎగ్జామ్ రివిజన్ చేసి ఫైనల్ ఎగ్జామ్లో సక్సెస్ అయ్యే విధంగా రాస్తే తప్ప నువ్వు సక్సెస్ కాలేవు మిత్రమా. అలా సక్సెస్ కావాలంటే ఏం తీసుకోవాలి? ప్లాన్ తీసుకోవాలి. ఎన్ని రోజులు ప్లాన్ తీసుకోవాలి? మనకు 60 డేస్ ప్లాన్ అన్నాడు. సరే 60 డేస్ ఉన్నాయి, 60 డేస్లో ఎలా ప్లాన్ తీసుకోవాలి సార్ అంటే, మొదట వెయిట్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనకు నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ రాకుండా ఎటువంటి ప్లాన్ గీసుకున్నా అది సఫలీకృతం కాదు. సార్ ఎలా సఫలీకృతం కాదు సార్ అంటే, వాడు ఒకవేళ టెట్ మాత్రమే నిర్వహించి డిఎస్సి వదిలేస్తే, టెట్లు మంచి స్కోర్ కావాలంటే ఓన్లీ టెట్ మాత్రమే ప్లాన్ వేసుకోవాలి. ఒకవేళ వాడు టెట్ మరియు డిఎస్సి 2 కలిపి ఇస్తే రెండింటికి ప్లాన్ వేసుకోవాలి. వాడు మాత్రం టెట్ నెగ్లెక్ట్ చేసి డిఎస్సికే ప్రిఫరెన్స్ ఇస్తే డిఎస్సికి మాత్రం ప్లాన్ వేసుకోవాలి. అయితే ఈ రెండింటికి కలిసి కామన్ ప్లాన్ ఒకటి ఉంది. కామన్ సబ్జెక్టులను చదివి తర్వాత ఏది స్పెషలైజేషన్ చేశాడో దాన్ని చివరిలో చదువుకోవడం ఉత్తమం. సార్ బాగుంది, ఈ ప్లాన్ ఎలా చదువుకోవాలి సార్ అంటే, మనకు ఉన్న కాన్సెప్ట్ ఏంటి? మనకు ప్రధానంగా 6 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 6 సబ్జెక్టులు ఎలా చదువుకోవాలి సార్ అంటే, ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే చాలా మంది చెప్తుంటారు, నీకు ఏది టఫ్ ఉంటే దాన్ని మొదట ఎలిమినేట్ చేసుకోరా, అంటే దాన్ని కంప్లీట్ చేసుకోరా, తర్వాత నువ్వు ఈజీగా ఉన్న సబ్జెక్ట్ను త్వరగా అయిపోతావు, చాలా టైం మిగిలిపోతుంది అని చెప్తూ ఉంటారు చాలా మంది. నేను ఉదాహరణకు చెప్తానండి. ఉదాహరణకు మనకు ప్రధానంగా ఇష్టమైనది ఏంటి? తెలుగు, ఇంగ్లీష్, తర్వాత మ్యాథ్స్, సైన్స్, సోషల్. ప్రధానంగా ఉన్న కాన్సెప్ట్స్ ఇవి. తర్వాత సైకాలజీ. ఈ ప్రధానంగా ఉన్న సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి? ఈ 6 సబ్జెక్టులు ఉన్నాయి. సార్ చాలా మందికి టఫ్ అయిన కంటెంట్ ఏంటి అంటే ఇంగ్లీష్ అండి, తర్వాత మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత సైకాలజీ ఉంటుంది, తర్వాత సోషల్ సైన్స్, ఇవి ఉంటాయి. అయితే నేను ఏం చెప్తానే అంటే, సార్ నేను ఒకటి చెప్తా సార్, మీరు హైయెస్ట్ స్కోర్ సాధించాలంటే ఏంటి? హైయెస్ట్ స్కోర్ సాధించాలంటే మొదట ఏ చదవాలి అంటే, వీటన్నిట్లో నీకు ఏది ఈజీగా అవుతుందో దాన్నే మొదలు పెట్టాలి. ఎందుకు అలా చెప్తాను అంటే, గుర్తుపెట్టుకోండి. నీకు ఉదాహరణకు ఇంగ్లీష్ మొదలు పెడితే నీకు టఫ్ అనిపిస్తే మొదట 2 రోజులు కష్టపడి చదవాలని నీలో పట్టుదలతో చదివినా సరే, 3వ రోజు తర్వాత ఏంట్రా బాబు, ఇంకా ఒక చాప్టర్ అయిపోలేదు, ఇంకా సగం బుక్ కూడా అయిపోలేదు, ఇంకా చాలా బర్డెన్ ఉంది, అయ్యో చాలా సిలబస్ ఉంది, తల వాసిపోతుంది మిత్రమా. అలా తప్పు నాన్న. ఏదైతే నీకు ఉదాహరణకు తెలుగు చాలా ఇష్టం అనుకో, ఫస్ట్ 3 డేస్ ఏం చేయాలి? తెలుగు కేటాయించు. ఫస్ట్ 3 డేస్ తెలుగు కేటాయించు. తర్వాత తెలుగు కంప్లీట్ అయిపోగానే నీకు బూస్ట్కి వస్తుంది. అర్రే 3 రోజులకే ఒక సబ్జెక్ట్ అయిపోయిందిరా, 6 మూల 18 రోజులకే సిలబస్ రివిజన్ చేయగలనరా, ఎంత ఈజీరా అనేలాగా నీ ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి. సార్ ఏంటి సార్ అలా అంటున్నారంటే, అవునండి, తెలుగు మొత్తాన్ని 3 రోజుల్లో రివిజన్ చేయొచ్చు.
సరే ఏంటి సార్ అలా అంటున్నారంటే గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వేమో ఐఏఎస్ ఐపీఎస్ చాటబాడదాం రాస్తలేవు, నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే చేయాలి. ఎలా చేస్తే ఆన్సర్ చేస్తాం అన్న స్మార్ట్ థింకింగ్తో నువ్వు చదవాలి తప్ప బట్టి కొట్టుకుంటూ లెసన్లో ఉన్న ప్రతి అక్షరం ఈడ దోమ పేపర్ మడత పెట్టి దోమ తెచ్చిపోయిందంటే దోమ తెచ్చిపోయింది, ఈడ పలానా పేజీ 14వ పేజీలో 3 లైన్ దోమ తెచ్చిపోయిందని నేర్చుకోకూడదు మిత్రమా. కేవలం క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టాలి. సరే ఎలా పెట్టాలి, ఏ కాన్సెప్ట్తో పెట్టాలి అన్న వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది మన కోసం. ఆ వీడియో అనేది వెయిట్ చేయండి. ఇక తర్వాత మనకు తెలుగు ఇష్టం, తెలుగు అయిపోయింది సార్. నెక్స్ట్ సైన్స్ ఇష్టం నాకు సార్, సైన్స్ కంప్లీట్ చేసుకో. సోషల్ ఇష్టం సార్, సోషల్ కంప్లీట్ చేసుకో. సైకాలజీ ఇష్టం సార్, సైకాలజీ కంప్లీట్ చేసుకో. వీటన్నిటినీ కూడా కేవలం ఒక 20 నుంచి 25 డేస్ లోపు రివిజన్ చేసేసుకోవాలి, కంప్లీట్ రివిజన్ చేసుకోవాలి. ఒకటిసారి గుర్తుపెట్టుకోండి, ఒక సైకాలజికల్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి చదివిన సబ్జెక్ట్ను మరోసారి చదవడానికి పోతే 50% టైం సేవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 కలిసి 25 రోజులు కేటాయిన తర్వాత మీకు టఫ్గా మిగిలిన 2 సబ్జెక్టులు ఉంటాయి, మ్యాథ్స్, ఇంగ్లీష్. ఈ రెండింటికి మొదట ఏం నేర్చుకోవాలంటే వీటిలో కూడా 50-50 చేసుకోవాలి. మనకు ఇంగ్లీష్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, గ్రామటికల్ కాన్సెప్ట్స్, అవి తప్పకుండా బిట్ వస్తాయి, తప్పకుండా ఈజీగా ఉంటాయి, మార్కులు ఉంటాయి. ఈ ఇంగ్లీష్కి సంబంధించి మనకు బాగా ఈజీగా మార్కులు వచ్చేది ఏంటంటే ఆర్టికల్స్. ఏంటి ఆర్టికల్స్, తర్వాత ప్రిపోజిషన్స్, ఏంటి ప్రిపోజిషన్స్, తర్వాత ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, తర్వాత వర్బ్, ట్యాగ్స్, ఇలా సింపుల్గా ఉండే కాన్సెప్ట్స్. అలాంటివన్నీ ఏవైతే నీకు బాగా ఇంపార్టెంటో ఈజీనో అలాంటివన్నీ గ్రాస్ప్ చేసుకోవాలి. ఆ విధంగా ఏదైతే ఈజీ దానిలో అవ్వాలి. తర్వాత మ్యాథ్స్ సంబంధించి కూడా అంతే, సేమ్ మ్యాథ్స్కి వచ్చినట్లయితే నెంబర్ సిస్టమ్ కానీ, తర్వాత అర్థమెటిక్ రీజనింగ్లో కాన్సెప్ట్స్ కానీ, తర్వాత ట్రిగ్నామెట్రీ కానీ, ఇలా సింపుల్ ఏదైతే ఇష్టం ఉందో అదే మొదట ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి. చివరికి ఏదైతే కష్టం ఉందో దానికి మ్యాథ్స్లో రేఖాగణితం కానీ, సంఖ్యాశాస్త్రం కానీ, ఏ కాన్సెప్ట్లో ప్రశ్నలు వస్తాయి, ఏ కాన్సెప్ట్ నీకు ఇష్టమో ఆ కాన్సెప్ట్ నుంచే విడుదల చేయాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మెత్తగా ఉన్న పదార్థాలు తింటూ పోతే గట్టి పదార్థాలు తినడానికి శక్తి వస్తుంది. మొదటనే గట్టి పదార్థం తినడానికి వెళ్తే పళ్ళు ఇరిగి చచ్చిపోతావు అన్నట్లు సామెత. గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకోండి. ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా ప్లాన్ చేసుకోవాలి. త్వరలో ఉండి 60 days ప్లాన్తో ఒక మంచి వీడియోని అయితే చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్లానింగ్ విధానం. సార్ ప్లానింగ్ అయిపోయింది, ఇక సిలబస్ ఇంకా ఏమి రాలేదు, మరి ఏం చేయాలి సార్ అంటే ప్లాన్ తర్వాత ఉన్నది ఏంటంటే సిలబస్. ఓకే, సిలబస్ విధానానికి వచ్చేసినట్లయితే ఏముంటుంది అంటే ఆల్రెడీ మనకు పాత అనౌన్స్మెంట్ ఉంది, కొత్త అయితే ఏం రాలేదు. 2021 టెట్ సిలబస్ అంటే ఆల్రెడీ 2022 టెట్ రాసాం కదా, ఆ సిలబస్. 2018 డిఎస్సి ప్యాటర్న్లో అయితే సిలబస్ ఉంటుంది. అయితే టెక్స్ట్ బుక్స్ చెప్పాం కదా, కొత్త టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ చదవాల్సిందే, మెథడాలజీ కూడా కొత్త మెథడాలజీ చదవాల్సిందే. ఇవన్నీ కొత్తవే అండి, ఏవి పాతవి పుట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 9th మాత్రమే పాత టెక్స్ట్ బుక్ చదవండి. అవసరం ఉంది సార్ నన్ను ఆల్రెడీ కంప్లీట్ చేసిన బుక్స్ అంటే 8th కూడా ఓల్డ్ చదవండి. అంత తప్పితే 7th 6th ఓల్డ్ చదవాల్సిన పని లేదు. అప్ టు 8th క్లాస్ ఓన్లీ న్యూ, 9th మాత్రమే ఓల్డ్ అండ్ న్యూ చదవాల్సింది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సిలబస్ను ఫాలో అవ్వాల్సిందే. 2022 టెట్ సిలబస్, అదేవిధంగా 2018 డిఎస్సి సిలబస్ అయితే ప్యాటర్న్ ఫాలో కావాల్సిందే. ఇక మనకు ఏం దొరికింది, 2 కాన్సెప్ట్ దొరికాయి. సరే సార్ బాగుంది, బుక్స్ అని చెప్పుకున్నాం. బుక్స్ కూడా థర్డ్ పాయింట్ ఏంటి అంటే బుక్స్ అండి. ఆల్రెడీ బుక్స్ గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడడం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత 4వది ప్రాక్టీస్. ఏంటి ప్రాక్టీస్ చేయాలి, 5 రివిజన్ చేయాలి, తర్వాత 6 ఎగ్జామ్స్. సార్ ఎగ్జామ్ అంటున్నారు, ప్రాక్టీస్ అంటున్నారు, 2 ఒకటే కదా సార్ అంటే ఒకటే, కానీ చాలా తేడా ఉంది. ప్రాక్టీస్ అంటే ఏమిటంటే ఉదాహరణకు నేను సైకాలజీలో మూర్తిమత్వం చదివాను, మూర్తిమత్వ సిద్ధాంతాలు చదివాను అనుకోండి. సిద్ధాంతాలు అయిపోయిన వెంటనే చివరిలో ఏవైనా సరే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయనుకోండి, అవి చేయడానికి ప్రాక్టీస్ అంటారు. ఎగ్జామ్స్ అంటే ఏమిటి, ఒక ఏదైనా ప్రిస్క్రైబ్డ్ ఛానల్ కానీ, ప్రిస్క్రైబ్డ్ టెస్ట్ సిరీస్ కానీ, లేదంటే ప్రిస్క్రైబ్డ్ టెస్ట్ మామూలుగా బుక్స్ దొరుకుతాయి కదా, ఆ పేపర్స్ తీసుకుని ఒక మోడల్ పేపరు మూర్తిమత్వం సంబంధించి ఒక కాన్సెప్ట్ మొత్తం ఎగ్జామ్ రాసేసి అర్రే నీకు 40కి 37 వచ్చాయే అని తిట్టుకోవడాన్ని ఏమంటారంటే ఎగ్జామ్స్ ప్రాక్టీస్ అంటారు. సార్ ప్రాక్టీస్ అంటే ఏమిటి, ఎగ్జామ్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. ఓకే, ఇలా చేసినట్లయితేనే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఉదాహరణకు నేను 8th క్లాస్ తెలుగు మొత్తం చదివాను అని సంబరపడిపోతే ఏమి రావండి. సంబరపడే దానికంటే తర్వాత ఏమేమి చదివాము, ఏ గ్రామటికల్ పాయింట్స్ వస్తాయి, ఏ అర్థాలు పర్యాయ పదాలు వచ్చి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో నేను ఎంతవరకు సాధించగలను,
పునరాలోచన చేసుకున్న వాడే విజయం సాధించగలడు. గుట్టిగా చదువుకుంటూ పోతే జాబ్ రాదండి. కేవలం రివిజన్ చేస్తూ మాత్రమే చదవాలి. ఈ రివిజన్ ఎలా ఉండాలి అంటే ప్రతిరోజు రివిజన్ ఉండాలి. ఎలా ఉండాలి అంటే మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఒక 8 గంటలు చదివితే కూడా రివిజన్కి ఖచ్చితంగా 2 అవర్స్ కేటాయించాలి. 2 అవర్స్ కేటాయించాలి. ఎప్పుడైతే నువ్వు రివిజన్ చేయడం స్టార్ట్ చేస్తావో నీ మైండ్లో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతాయి. స్మృతి సింహనాలు అనేటివి పునరావచనం లేదా పునరాలోచన వలనే పెరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి. 8 అవర్స్ చదివితే 2 అవర్స్ దానికి రివిజన్కి ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏం నేర్చుకున్నావు దాన్ని రివిజన్ చేస్తే తప్ప నీకు గుర్తుండవు అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎబ్బింగాస్ గారు చెప్పారు, ఒక రోజు తర్వాత మన స్మృతి చిహ్నాల రేటు 50%కు పడిపోతుందయ్యా. కాబట్టి ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్నిసార్లు నీకు మైండ్లో గుర్తుంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా ఉన్న కాన్సెప్ట్. సార్ బాగుంది సార్, ఇవన్నీ మాట్లాడారు. ఇక 6100 పోస్టులు సార్, 6100 పోస్టులు ఇవన్నీ పక్కన పెట్టండి, గాల్లో మాట్లాడండి. నోటిఫికేషన్ వస్తున్నాక తెలుస్తుంది. అప్పుడు దాకా అయితే ఎటువంటి అంచనాలకండి పోకండి, బాధపడకండి, తిట్టుకోకండి. జగనన్న చేసిన మంచి చేస్తాని, లేదంటే ఓటుతో బుద్ధి చెప్తాం, అంతదాకా వెయిట్ చేద్దామండి. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి, మొదట టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి. 2 మైండ్ సెట్ ప్రిపేర్ కండి. 3 ప్లాన్ ప్రకారం ముందుకు కొనసాగించండి. 4 విజయం సాధించాలంటే ప్రాక్టీస్ చేసుకోండి, ప్లాన్ ప్రకారం ఫాలో కండి, రివిజన్ చేసుకోండి, సక్సెస్ సాధించండి. ఇలాంటివన్నీ చేసినట్లయితే మీరు డిఎస్లో జాబ్ కొడతారు. ఈ వీడియో మీకు నచ్చింది సార్, నిజంగా ఉపయోగపడుతుంది అని అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, 4 మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపిస్తే ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్తో మీకైతే మంచి మంచి వీడియోస్ అందిస్తాను. అదేవిధంగా మన జేవీఎస్ ఛానల్లో ఆల్రెడీ టెట్ సందర్భంలో చేసాము. కంప్లీట్ గ్రామర్, తెలుగు గ్రామర్ మొత్తం ఒక వీడియోలో, సైకాలజీ మొత్తం 2 వీడియోలో, ఇలా లాంగ్ వీడియోస్ అయినా సరే ఒక 3 అవర్స్ 4 అవర్స్ కేటాయిస్తే మీ కంప్లీట్ సిలబస్ రివిజన్ కావడానికి తోడ్పడుతుంది. త్వరలో కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్కు, మెథడాలజీకి, తెలుగు మెథడాలజీకి, ఇలా ప్రతి కాన్సెప్ట్ పైన కూడా ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో టెలిగ్రామ్లో కూడా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ చేస్తా. ఆల్రెడీ జేవీఎస్ టెలిగ్రామ్ ఛానల్లో పాతప్పుడు అంటే టెట్ సమయంలో అన్ని ఎగ్జామ్స్ దాదాపు 70% కవర్ చేస్తాం. ఒక 30% అయితే చేయలేదండి. ఆ 30% కూడా ఫిల్ చేస్తూ 100% డిఎస్కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ను టెలిగ్రామ్లో ఫ్రీగా అయితే కండక్ట్ చేద్దాం. ఇక ఇలాంటివన్నీ తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తేనే సాగుతుంది. మీరు సపోర్ట్ చేస్తారని తెలియజేస్తూ ఇట్లు మీ జేవీఎస్ ఛానల్. ధన్యవాదాలండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.